ఈ స్పీకర్‌కి నేను యూజ్ చేసేది 60 వాట్ యాంప్లిఫైయర్. అంటే దీనికి 2 30 వాట్స్ స్పీకర్ కనెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్. దీనిపైన LR-G అని ఉంటాయి. అలాగే యాంప్లిఫైయర్‌లో కూడా LR-G అని ఉంటాయి. సేమ్ వాటికి కనెక్ట్ చేయాలి వైర్స్ అయితే. మనకి యాంప్లిఫైయర్‌కి అయితే 12 వాట్స్ సప్లై ఇవ్వాలి. కానీ బ్లూటూత్‌కి 5 వాట్స్ ఇవ్వాలి. సో, మనం ఇందులో 7804 ఐసీ వాడతాం. ఇది ఏం చేస్తదంటే 12 వాట్స్ ఇన్పుట్‌ని 5 వాట్స్ అవుట్‌పుట్ కింద కన్వర్ట్ చేస్తది. ఇది 12 వాట్ బ్యాటరీ. సో, దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. దీని కనెక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. పక్కన చూపిస్తున్నట్టు కనెక్ట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్యాటరీ లో ఉంది కాబట్టి 10 వాట్స్ చూపిస్తుంది ఇన్పుట్. అలాగే ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు 4 వాట్స్ వస్తుంది 12 వాట్ ఇన్పుట్ ఇస్తే. దీనికైతే ఒక హీట్ సింక్ అయితే వేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది 12 వాట్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇది DC to DC స్టెప్ అప్ మాడ్యూల్. ఇది టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్. ఈ రెండు అయితే కనెక్ట్ చేయండి ఇన్పుట్‌కి. కనెక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో, లాస్ట్‌లో మీకు మళ్ళీ చూపెడతాను కనెక్షన్ డయాగ్రామ్ అనేది. దీని వోల్టేజ్ అయితే మనం ఈ పిన్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 13 వోల్ట్స్‌కి సెట్ చేసుకుంటున్నా. ఇది మన టోటల్ కనెక్షన్స్ వచ్చేసి. ఈ 2 వైర్స్ అయితే స్విచ్‌కి అటాచ్ చేయాలి. ఈ వైర్స్‌ని చూసి భయపడకండి. కనెక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. షిట్ ఇక్కడ చూడండి కాలిపోయింది ఇక్కడ. బయటికి పొగ వస్తుంది. మీరు చూస్తుంటే పొగ వచ్చింది కదా. సో, ఇలా షార్ట్ సర్క్యూట్ అక్కడ చూసుకోండి. దీన్ని మళ్ళీ నేను చెక్ చేశాను. ఇదైతే బాగా వర్క్ అవుతుంది. సో, మీరైతే కేర్ఫుల్‌గా ఉండండి వైర్స్ దగ్గర. పీవీసీ పైప్ అయితే షేప్‌లో బెండ్ చేసుకోండి. నేనైతే చూపించట్లేదు టైం వేస్ట్ అనేసి. ఈ షీట్‌కి అయితే స్పీకర్స్ పెట్టేలాగా హోల్స్ వేసుకుందాం ఇక్కడ చూపించినట్టు. నేను వాడే స్పీకర్స్ అయితే ఇవి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి కావాలంటే. ఇవైతే బయట ఎక్కడ దొరకవు. ఒక వాట్సాప్ స్టోర్ అయితే పెడతాను. అక్కడ నుండి అయితే బై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళు. వాట్సాప్ స్టోర్‌లోకి వెళ్ళాక మన ఛానల్ నేమ్ రిఫరల్‌గా వాడితే మీకైతే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. మీరేం భయపడక్కర్లేదు వస్తుందో రావు అనేసి. నేను అలా కొన్నదే. వీళ్ళైతే డెలివరీ చేస్తారు పక్కాగా. ఇప్పుడు ఈ బాక్స్‌కి అయితే మన స్పీకర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు పర్ఫెక్ట్‌గా అయితే అటాచ్ చేసుకోండి ఊడిపోకుండా. ఇప్పుడు మన సర్క్యూట్స్ అన్ని బాక్స్‌లో పట్టేలాగా అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా అయితే బాక్స్‌లో ఫిట్ చేసుకుందాం. ఎక్కడ ఊడిపోకుండా చూసుకోండి కేర్ఫుల్‌గా. లేదా మన షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు దీని ఎడ్జెస్ అన్ని సూపర్ గ్లూ అయితే స్టిక్ చేసుకుందాం స్ట్రాంగ్‌గా ఉండడానికి. రెడీ అయిపోయింది మన స్పీకర్. పెయింట్ అయితే వేద్దాం. చూసారుగా ఎంత ప్రొఫెషనల్‌గా కనబడుతుందో పెయింట్ వేసాక. లుక్ అయితే క్రేజీగా ఉంది చూడడానికి అయితే. నేను ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్ వాడాను కదా. ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనేసి. మీకు అలా వద్దనుకోండి 12 వాట్ డీసీ ఒకటైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఛార్జర్ యూస్ చేసి అయితే ఛార్జ్ చేసుకోవాలి 12 వాట్ ఛార్జర్ యూస్ చేసుకొని. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. One hour later. మన స్పీకర్ అయితే ఛార్జ్ అయిపోయింది. ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఆన్ అయింది రోయ్. ఇప్పుడు మనం దీన్ని బ్లూటూత్ అయితే కనెక్ట్ చేద్దాం. దీని నుండి అవుట్పుట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో, మీరు కూడా ఈ స్పీకర్స్ అయితే యూస్ చేయండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే.